నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోయింది. అమ్మో, అది ఫేక్ లెటర్ అని ప్రూవ్ అయితే యష్ నన్ను చంపేస్తాడు. ఇప్పుడు ఎలా? ఏంటోదినా ఇదంతా? అన్ని పక్కాగా ఉన్నాయన్నారు, ఇప్పుడేమో వీళ్ళొచ్చి ల్యాండ్ సీజ్ చేస్తా ఉంటున్నారు. అసలు వీళ్ళకి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? ఇంకెవరు మరిది గారు? ఆ సింధునే అయి ఉంటుంది. మన ప్రాజెక్టు మీద మొదటి నుంచి తను కక్ష పెట్టుకుని ఉంది కదా. పిలిచి అడగండి. సింధు! ఏ సింధు! సింధు! యష్, ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? కార్పొరేషన్ వాళ్ళకి నువ్వేమన్నా కంప్లైంట్ ఇచ్చావా? ఏం మాట్లాడుతున్నావు యష్? నేనెందుకు కంప్లైంట్ ఇస్తాను? నిజం చెప్పు. పర్మిషన్ లేదు అంటూ కార్పొరేషన్ వాళ్ళొచ్చి ఆ ల్యాండ్ సీజ్ చేశాము అని అంటున్నారు. ఎందుకు చేసావిలా? ఏయ్, నీకేమైనా చెవుడా? ఇప్పుడే కదా యష్కి చెప్పాను, మళ్ళీ అడుగుతావేంటి? అయినా మీ ప్రాజెక్టుకి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా అది నేనే చేశానంటావేంటి? నేనే కదా మొన్న నీకు వార్నింగ్ కూడా ఇచ్చాను. లేఅవుట్ వర్క్ స్టార్ట్ చేయకపోతే ధర్నా చేస్తాను అని కూడా చెప్పాను కదా. మళ్ళీ నేనే వెళ్ళి కార్పొరేషన్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఆ ల్యాండ్ సీజ్ ఎందుకు చేయిస్తాను? బుర్రుందా నీకు? ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఆగిపోవాలని నువ్వు కోరుకుంటున్నావు కాబట్టి నువ్వే కంప్లైంట్ ఇచ్చుంటావు. నాకు బాగా తెలుసు. మర్యాదగా చెప్తే బెటర్. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నీ చెంప చెళ్ళుమంటుంది. ఇలాంటి అడ్డమైన మాటలు మాట్లాడితేనే అనవసరంగా గొడవలు వస్తాయి. అరే, నా పాటికి నేను సైలెంట్గా ఉన్నాను. నాకు సంబంధం లేని వాటిల్లో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు మధు? ఖచ్చితంగా ఇది నువ్వే చేసుంటావు సింధు. మరిది గారు, ఇదంతా సింధు పని. ఏయ్, ఇంకొక్క మాట మాట్లాడితే మర్యాద దక్కదు, అర్థమైందా? ఏం చేస్తావే? ఏం చేస్తావు? ఆపండి. ఇప్పుడు సింధుతో గొడవపడి లాభం లేదు. ముందు ఆ పొలిటీషియన్ దగ్గరికి వెళ్ళి అసలు ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. పదండి. అమ్మో, పొలిటీషియన్ దగ్గరికి వెళ్దామంటాడేంటి యష్? అక్కడికి వెళ్తే ఇంకా ప్రాబ్లం పెరుగుతుంది. ఇప్పుడు ఏమని చెప్పి యష్ని మేనేజ్ చేయాలి? పదండొదినా. పదండి. సరే, తప్పుకో. మీ పని అయిపోయింది. నాకు రావాల్సిన షేర్ త్వరగా పంపించండి. అలాగే సార్, ఉంటామండి. వెళ్ళండి. ఏంటి ఇలా వచ్చారు ఇద్దరు? కూర్చోండి. సార్, ఏంటి సార్ ఇది? మీరు మా వెనుక్కున్నారన్న నమ్మకంతోనే ఎన్ని రోజులు మేము ధైర్యంగా ఉన్నాం సార్. ఇంకా కొన్ని రోజుల్లో ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి కార్పొరేషన్ ఆఫీస్ నుంచి ఎవరో ఆఫీసర్స్ వచ్చి ల్యాండ్ని సీజ్ చేశామని చెప్తున్నారు. మీరు మాకు ఎంత అన్యాయం చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. మీరు అడిగినంత అమౌంట్ ఇచ్చాం కదా సార్. అయినా మాకు ఈ ప్రాబ్లమ్స్ ఏంటి? వాట్? కార్పొరేషన్ ఆఫీసర్స్ రావడం ఏంటి? ఆ ల్యాండ్ సీజ్ చేయడం ఏంటి? ఏంటి మధు, ఏంటి నువ్వు అనేది? నాకేం అర్థం కావట్లేదు. ఓ, యష్ ముందు మధు ఏదో మేనేజ్ చేస్తుందన్నమాట. అర్థమైంది. ఆ ల్యాండ్కి పర్మిషన్ లేదని, ఇల్లీగల్గా మేము అక్కడ వర్క్ స్టార్ట్ చేశామని, ఆ ల్యాండ్ గురించి ఎంక్వైరీ చేయమని చెప్పి వెళ్లారు. వాళ్ళ పర్మిషన్ లేకుండా ఆ ల్యాండ్లో అడుగు కూడా పెట్టకూడదంట. మిమ్మల్ని నమ్మినందుకు ఇదేనా సార్ మీరు మాకు చేసే మంచి? నేను చెప్పేది విను మధు, ఆవేశం తగ్గించుకో. ఏంటి సార్ వినేది? విని విని ఈ స్టేజ్కి వచ్చాం. యష్, మీ వదిన కోపంలో ఉంది. నేను చెప్పేది నువ్వైనా అర్థం చేసుకో. ప్రాజెక్ట్ అనేది చిన్న విషయం కాదు కదా. నీకేమో తెలియని విషయం కాదు కదా.
పైగా ల్యాండ్ గవర్నమెంట్ది కూడా. ఎవరో ఆఫీసరు మీ నుంచి లంచం ఆశిస్తున్నాడు అనుకుంటా. మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా లేట్ చేస్తే జనాలకి మా కంపెనీ మీద ఉన్న నమ్మకం పోతుంది, మా పరువు కూడా పోతుంది. మీ పరువు పోతే నా పరువు పోయినట్టు కాదా? ఫ్రాడ్ చేస్తున్నా కూడా ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాం మీ ఇద్దరి పని. సార్ ఇవన్నీ కాదు సార్, ఫైనల్గా మీరేం చెప్తారు? నాకు చెప్పారు కదా, నేను చూసుకుంటాను. నాకు కొంచెం టైం ఇవ్వండి, అన్నీ సెట్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్, అది కూడా చూస్తాం. మరిది గారు వెళ్ళం పదండి. వచ్చేస్తారత్తయ్య. అమ్మా సింధు, మీ మావయ్య ఇంకా రాలేదేంటమ్మా? చంద్రకు ఒకసారి ఫోన్ చేయి. అలాగే అత్తయ్య. చంద్ర, ఏమైంది చంద్ర? ఎందుకు ఇంత లేట్ అయింది? నేను ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? ఫుల్ ట్రాఫిక్ జామ్ దాము, అందుకే లేట్ అయింది. ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? ఆ మధు గురించి వివరాలు ఏమైనా తెలిసాయా? లేదాము, అక్కడ వార్డెన్ మధు ఫోటో చూడగానే కంగారు పడిపోయింది. మధు డీటెయిల్స్ తెస్తాను, మీరెక్కడికి వెళ్ళకండి అని లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో అది నేను చెప్తాను. లోపలికి వెళ్ళిన ఆ వార్డెన్ మధుకి ఫోన్ చేసి నీ గతం గురించి తెలుసుకోవడానికి ఒక మనిషి ఇక్కడికి వచ్చారు అని చెప్పింది అత్తయ్య. ఆ వార్డెన్తో మధు ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను అత్తయ్య. అది మామూలుది కాదమ్మా. ముందు చూపు, ముందు జాగ్రత్త దానికి బాగానే ఉన్నాయి అసలు. అవునత్తయ్య, తన గతం గురించి తెలుసుకోవడానికి వచ్చిన పర్సన్ పేరు, ఫోటో తీసి తనకి పంపించమని మధు ఆ వార్డెన్తో ఫోన్లో చెప్పింది. అది నేను విన్నా అత్తయ్య. మావయ్య గురించి మధుకి తెలిసిపోతే ప్రాబ్లం అవుతుందని వెంటనే నేను మావయ్యకి ఫోన్ చేసి అక్కడి నుంచి వచ్చేయమని చెప్పాను అత్తయ్య. అమ్మా, మంచి పని చేసావమ్మా, మంచి పని చేసావు. మధు గురించి వివరాలు తెలుసుకోవడానికి ఒక మనిషి వచ్చాడు అని తెలిసి అక్కడ ఆ వార్డెన్, ఇక్కడ ఈ మధు ఇద్దరూ అంత కంగారు పడుతున్నారంటే ఖచ్చితంగా మధు గతంలో ఏదో పెద్ద విషయమే జరుగుంటుంది. లేకపోతే మావయ్య అడగగానే ఆ వార్డెన్ చెప్పేది కదా తన గతం ఏంటి అనేది. అలా చెప్పకుండా మధుకి ఫోన్ చేసిందంటే ఆ వార్డెన్కి తెలిసిన నిజమేదో ఉంది. అక్కడ ఇది కాకుండా మీకు వేరే ఏదైనా మధుకి సంబంధించిన క్లూ దొరికిందా?